నేను ఏ స్కూల్లో తెలుసా? ఏ స్కూలు? మన స్కూలే కదా. నేను మీ స్కూలా, మీరు నా స్కూలా? అట్లా కాదు, మనం అందరం స్కూల్ శిశు మందిర్ అనాలి. మన స్కూల్ ఏం పేరు? శిశు మందిర్, అంతేనా కదా? శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్ మంచిదా కదా? శిశు మందిర్ స్కూల్లో ఏం నేర్పుతున్నారు? ఎవరొకరు చెప్పాలి. ఏం నేర్పుతున్నారు? 10th స్టూడెంట్స్ ఎవరు జిల్లా? 10th లేరా? 9th వాళ్ళు ఎవరు? చెల్లెతాలే చెప్పాలి. చెప్పు నువ్వు. వెరీ గుడ్. ఏం నేర్పుతారు? అది చెప్పాలి. ఏం నేర్పుతారు? సంస్కారం ముఖ్యమా, చదువే ముఖ్యమా? చదువు వద్దా? ఒక్కని ఇప్పుడు సంస్కారం, చదువు. కాబట్టి శిశు మందిర్ పాఠశాల యొక్క ఉద్దేశం కూడా, లక్ష్యం కూడా అదే. శిశు మందిర్ పాఠశాల అంటే బిల్డింగ్ కాదు, లేకపోతే ఇంకా హంగు ఆర్పాటాలు కాదు. శిశు మందిర్ విద్యాలయం అంటే మౌనంగా దేశ భవిష్యత్తును నిర్మిస్తున్నటువంటి ఒక కర్మాగారమే శిశు మందిర్ పాఠశాల. దేశ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఇప్పుడు కూడా మీ స్కూల్లో ఊకే ప్రతిరోజు చర్చిస్తూ ఉంటారా దేశం గురించి? ఊకే చదువు చెప్తారా? అన్ని విషయాలు చెప్తారా? అన్ని విషయాలు చెప్తారు కదా. కానీ శిశు మందిర్ పాఠశాలలో చదవడం నిజంగా మన అదృష్టం. నేను శిశు మందిర్ పాఠశాలలో చదివిన అందరూ కూడా ఇప్పుడు ఐఏఎస్ లైనరు, ఐపీఎస్ లైనరు, గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్లు అయ్యారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు. నేను ఎందుకైనా మినిస్టర్? ఎందుకైనా? దేనివల్ల అయినా శిశు మందిర్ పాఠశాలలో చదివినా కాబట్టి నేను మినిస్టర్ని అయినా, ఎంపీ అయినా, మినిస్టర్ని అయినా. అవునా కదా? మీరు కూడా మినిస్టర్, ఎంపీ కావాలంటే శిశు మందిర్ పాఠశాలలో కూడా మీరు కూడా అవుతారు. దీనిలో కలెక్టర్ కావాలనుకుంటే చెల్లెత్తురు ఒకసారి. ఐఏఎస్, వెరీ గుడ్. ఐపీఎస్,